హాయ్ డియర్ స్టూడెంట్స్, తెలంగాణ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ ఈ నోటిఫికేషన్‌లో మీరు చూడాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సో, దీనికి సంబంధించి నోటిఫికేషన్‌లో ఇక్కడ మీరు చూడొచ్చు. టైం మెన్షన్ చేశారు. ఇవాళ మనకు 6 ఏఎం నుంచి అండ్ 13థ్ నాడు 6 పీఎం వరకు కంప్లీట్‌గా మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు. వన్ టైమ్ అంటే ఇప్పుడు మిస్ అయితే మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ అయితే ఉండదు. సో, ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో సీట్ రావాలంటే అప్లై చేసుకోవాల్సిందే. సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాల్సిందే. అండ్ ఇంకా ఇందులో ఉన్నటువంటి చాలా డీటెయిల్స్ చూస్తే మీకు లోకల్. సో, ఈసారి లోకల్ వాళ్ళకే మొత్తం సీట్లు. కంప్లీట్‌గా తెలంగాణ లోకల్ వాళ్ళకే కంప్లీట్ సీట్స్ అండ్ 9, 10, 11, 12 అంటే నైన్త్ నుంచి ఇంటర్ వరకు తెలంగాణలో కంప్లీట్‌గా చదివిన వాళ్ళు ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్ కావడానికి అయితే ఎలిజిబుల్. సో, ఇదైతే లోకల్ క్రైటీరియా అండ్ నాన్ లోకల్ సీట్స్ అయితే లేవు. అండ్ ఇదే సందర్భంలో మీకు నేను చెప్పేది ఇంకొకటేంటంటే మీరైతే ఈ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఏపీ, తెలంగాణ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఎవరికైనా కౌన్సెలింగ్‌లో చాలా డౌట్స్ ఉన్నాయి అని మీరు అనుకుంటే పర్సనల్‌గా నేను మీకు హెల్ప్ చేస్తూ ఎప్పుడు అవైలబుల్ ఉండాలంటే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది. దానికైతే మీరు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. మీకు ప్రతి హెల్ప్ నేను చేస్తాను. సో, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లో అయితే జాయిన్ అవ్వండి. మీకు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో, ఇప్పుడు మనం చూసినట్లయితే తెలంగాణలో ఫస్ట్ ఒక 6 కొత్త కాలేజెస్ ప్లస్ నాన్ లోకల్‌కి సంబంధించినటువంటి అట్‌లీస్ట్ 250 సీట్స్ యాడ్ అవుతున్నాయి. సో, 250 అంటే ఇంతకుముందు తెలంగాణ కాకుండా 150 ఏపీ వాళ్ళకొచ్చేటివి ఆల్‌మోస్ట్. సో, అంటే దాదాపు ఒక 600 సీట్స్ పెరిగినట్లే. సో, నిన్న కట్ ఆఫ్ వీడియో పెట్టాను నేను తెలంగాణ సంబంధించి, అది చూడండి. ఏపీ సంబంధించి కూడా కట్ ఆఫ్ వీడియోస్ ఎక్స్‌పెక్టెడ్ ఉన్నాయి. అవి కూడా చూడండి. సో, ఇది చాలా బిగ్ అడ్వాంటేజ్ కాబోతుంది అని చెప్పొచ్చు తెలంగాణ స్టూడెంట్స్‌కి. సో, మీరు ప్రతి స్టెప్‌లో కూడా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా మీరు అప్లై చేయాల్సయితే ఉంటుంది. సో, ఖచ్చితంగా అయితే మీరు 13థ్ లోపు అప్లై చేసుకోండి. అండ్ ఆ తర్వాత డీటెయిల్స్ తర్వాత నేను ప్రతి క్షణం మీకు ఇస్తూనే ఉంటాను. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. అండ్ 17 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ప్రాస్పెక్టస్ కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం సర్టిఫికేట్స్ చూద్దాం. సర్టిఫికేట్స్ ఇవి మీ దగ్గర ఆల్రెడీ ఉండి ఉంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ అండ్ ఎస్ఎస్‌సి మెమో, ఇంటర్మీడియేట్ మెమో అండ్ నైన్త్ టు స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th to 10th. సో, ఇంతకుముందు ఇక్కడ 6th టు అడిగేవారు. ఇప్పుడు 9th నుంచి అడుగుతున్నారు. అండ్ అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్స్ ఆఫ్ ఇంటర్మీడియేట్ అండ్ ఎందుకంటే ఇప్పుడు మనకు 9-12 చదివి ఉంటే మీరు తెలంగాణ లోకల్ ఆ క్రైటీరియా ప్రకారం. అండ్ అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే వాట్సాప్‌లో మనకు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మామూలు క్యాజువల్ డౌట్స్ కూడా మీరు అక్కడ అడగవచ్చు. నేను క్లారిటీగా చెప్తాను. అండ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అయితే కాదు. అండ్ అదేవిధంగా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఏ క్యాస్ట్ అయితే అది అండ్ మైనారిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2024, 25 అని ఉందా లేదా చూడండి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఈసారి కూడా కేవలం 7 కాలేజెస్‌లో మాత్రమే ఇచ్చారు. ఎవ్రీ టైమ్ లాగా మొత్తం అన్ని కాలేజెస్‌లో అయితే ఇవ్వలేదు. ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఆల్సో నాట్ మ్యాండేటరీ. ఎన్‌సీసీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ అండ్ పీఎంసీ సర్టిఫికేట్ అండ్ అదే విధంగా మీరు చూస్తే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హూ హావ్ నాట్ స్టడీడ్ ఇన్ ద ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ హావ్ టు సబ్మిట్ ద రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ 4 ఇయర్స్ పీరియడ్ ఇమ్మీడియేట్‌లీ ప్రిసీడింగ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డేట్స్. సో, మీరిక్కడ 9-12 చదవని వరకు కంటిన్యూయస్‌గా అదే పీరియడ్‌లో తెలంగాణలో ఉన్నట్టు మీరు అంటే ఆ చదివిన టైంలో ఉన్నట్లు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సుంటుంది. సో, కంటిన్యూయస్‌గా 4 ఇయర్స్. అండ్ నెక్స్ట్ ఆధార్ కార్డ్ నాట్ మ్యాండేటరీ. క్యాండిడేట్ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్పెసిమెన్ సిగ్నేచర్. సో, ఇవన్నీ మీరైతే సబ్మిట్ చేయాల్సుంటుంది. అండ్ ఒకటి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 9-12 తెలంగాణ స్టూడెంట్స్ అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ కాకపోయినట్లయితే ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ పీరియడ్‌కి. సో, కంటిన్యూయస్ 4 ఇయర్స్ పీరియడ్‌కి రెసిడెన్స్ సర్టిఫికేట్. సో, ఏమైనా డౌట్ ఉంటే కూడా నన్ను వాట్సాప్‌లో అడగండి. నేను మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ ప్రాస్పెక్టర్స్ కూడా చూడండి. లేని వాళ్ళు ఒకవేళ అందరి దగ్గర ఉండి ఉంటాయి. లేని వాళ్ళైతే మనకు వాట్సాప్‌లో అడగండి. అక్కడ నేను మీకు ఇస్తాను. ప్రాస్పెక్టస్ అండ్ నోటిఫికేషన్ అండ్ ఎంబీబీఎస్, బీడీఎస్‌కైతే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇప్పుడు మస్ట్. అండ్ ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఇవన్నీ కూడా మీరు ఇందులో చూసుంటారు. అండ్ అవి రిఫండ్ అయితే కాదు రిజిస్ట్రేషన్ ఫీజ్. అండ్ ఇంకా క్లారిటీ వీడియోతో మళ్ళీ కలుస్తాను.